ప్రభునామాని స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభు సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో శుభాలు, వందనాలు. అందరికీ వందనాలు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది అనే మాట మనం చూస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే భక్తుల సమూహం. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే మన ముందు ఉన్నటువంటి భక్తుల సమూహం, అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి భక్తుల సమూహం, ఇవన్నీ కూడా మన ముందు ఉన్నాయి. కాబట్టి మనము వారిని ఆదర్శంగా తీసుకొని ఆ భక్తుల సమూహాన్ని ఒక మాదిరిగా తీసుకొని ఏ రీతిగా ప్రభు ఆరాధనలో మనం ముందుకు కొనసాగాలో ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజున మనం భారతదేశంలో ప్రభువును ఆరాధించడానికి ఒక గొప్ప కృప మనకు కలిగిందంటే అనేక మంది భక్తుల యొక్క త్యాగఫలం, అనేక మంది మిషనరీస్ దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేశారు. భారతదేశంలో సువార్తను వ్యాప్తి చేయటానికి తమ జీవితాలను అంకితం చేసినటువంటి అనేక మంది మిషనరీల యొక్క అద్భుతమైనటువంటి జర్నీ, వారి యొక్క ప్రయాణాన్ని మనం ధ్యానించుకోవటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వారిని మనం ధ్యానించుకుంటున్న సందర్భంలో మన జీవితాల్లో ప్రభువుని ఏ రీతిగా ఆరాధించాలో అవన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయండి. వారి యొక్క త్యాగాలు కావచ్చు, వారి యొక్క సంకల్పం కావచ్చు, అనేకమైనటువంటి కష్టాల మధ్య, సవాళ్ళ మధ్య ఆ మిషనరీలందరూ కూడా దేవుని పిలుపుని ఎలా స్వీకరించారో ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే మన ముందున్నటువంటి వీరందరూ కూడా వారి జీవితాలు, ఆ నమ్మకమైనటువంటి సేవకుల జీవితాలను మనం అన్వేషించడం ద్వారా వారి జీవితాల్లో వారికి ఇవ్వబడినటువంటి దేవుని పిలుపును, ఆ పిలుపు ద్వారా వారు చేసినటువంటి సేవను, ఆ సేవ ద్వారా రక్షించబడినటువంటి అనేక మంది వ్యక్తులను మనము ధ్యానిస్తూ అటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి ఈ దినాన. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుందని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. భారతదేశంలో అనేక మంది మిషనరీలు వచ్చారు ఇక్కడికి, అనేక మంది మిషనరీలు ఇతర ప్రదేశాల నుంచి వచ్చారు. వారు తమ జీవితాలను త్యాగంగా సమర్పించుకున్నారు. వారిని మనం ధ్యానించుకున్నప్పుడు ప్రభువుని ఎందుకు ఆరాధించాలో అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ మిషనరీ వర్క్ అంటే ఈ పరిచర్య అనేది పిలుపుతో కూడిందండి. ఒక వ్యక్తి దేవుని సువార్తకి వెళ్ళాలంటే పిలుపు కావాలి, దేవుడు పిలవాలి అంటే ఆ పిలుపు కావాలి. ఆ పిలుపుకు విధేయత చూపించాలి, ధైర్యంతో ముందుకు కొనసాగాలి. దేవుడు మనల్ని సువార్తకు పిలిస్తే మనకు ఆ యొక్క పిలుపు ద్వారా మనం దేవునికి విధేయత చూపించి ధైర్యంగా ముందుకు కొనసాగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే రీతిగా మిషనరీల ప్రయాణం కూడా, అనేక మంది మిషనరీలు మన దేశానికి వచ్చారు. వారి ప్రయాణం కూడా అనేక సందర్భాల్లో దేవుని పిలుపుతో ప్రారంభమవుతుందండి. భారతదేశానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి మిషనరీల్లో ఒక వ్యక్తిని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి, విలియం కేరీని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విలియం కేరీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అంటారు. అన్ని మిషనరీలకి ఒక తండ్రిగా భావిస్తారు ఆయన్ని. ఆయన చేసినటువంటి సేవ అంత గొప్పగా ఉంది. ఈ విలియం కేరీ ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి అండి, బ్రిటిష్ వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. 1761 నుంచి 1834వ సంవత్సరాల మధ్యలో ఈయన జీవించి భారతదేశానికి సువార్తను అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా విలియం కేరీ మనకు కనిపిస్తున్నాడు. మొట్టమొదటిగా 1793వ సంవత్సరంలో ఆయన కలకత్తా వచ్చాడు. ఎన్నో సంవత్సరం? 1793వ సంవత్సరంలో ఆయన కలకత్తా వచ్చి సువార్త పరిచర్య ప్రారంభం చేస్తాడు. కాబట్టి ఈ కేరీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భంలో, విలియం కేరీ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాముతో చేసినటువంటి పిలుపు మనకు గుర్తుకొస్తుందండి. మొట్టమొదటిగా మన పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచినటువంటి విధానం మనకు గుర్తుకొస్తుంది. అబ్రహాం ఎక్కడో ఒక దేశంలో ఉన్నప్పుడు ఊరు అనే ఒక ఊరిలో ఉన్నాడు. ఆయన ఊరి పేరేంటి? అబ్రహాం ఊరి పేరేంటి? ఊరి పేరేంటి? ఊరు. ఆయన ఊరి పేరే ఊరు. ఊరు అనే ప్రదేశంలో ఆయన ఉన్నాడు.
ఆ ఊరనే ప్రదేశంలో తన బంధువులతో తన స్వజనులతో జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క పిలుపు ఏంటంటే, నీవు నీ దేశాన్ని వదిలిపెట్టిరా, నీ యొక్క జనాన్ని వదిలిపెట్టిరా, నీ బంధువులను వదిలిపెట్టిరా అని దేవుడు పిలిచాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ పిలుపును మనం చూస్తాం. దేవుడు పిలిచినటువంటి పిలుపు ఆదికాండం ఫస్ట్లో ఉంటుంది. ఆదికాండం బాబు, ఆదికాండం బుక్ది బైబిల్ ఉంది కదా, ఆదికాండం 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనం చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. ఇక్కడ ఎవరితో పిలుస్తున్నాడు దేవుడు? అబ్రాహాంతో పిలుస్తున్నాడు. నీ దేశం నుంచి బయటకు వచ్చేయి, నీ యొక్క ప్రజల నుంచి బయటకు వచ్చేయి, అలాగే నీ యొక్క బంధువుల నుంచి బయటకు వచ్చేయి. అది అబ్రహాంకి ఇవ్వబడినటువంటి పిలుపు అండి. అదే రీతిగా దేవుని పిలుపుకు విలియం కేరీ అని ఆయన పిలిచాడు. కేరీ కూడా విధేయత చూపించాడు. ఆ విధేయతే ఆయన ఎక్కడికి నడిపించింది? భారతదేశానికి నడిపించింది. భారతదేశంలో ఆ 1700 సంవత్సరంలో 1793 అంటే 18వ శతాబ్దం. అది ఆ 18వ శతాబ్దంలో పరిస్థితులంతా ఏం బాగలేవు. భారతదేశం పేదరికంతో ఉంది, సహాయం చేసేవాళ్ళు లేరు, వైద్య సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు, ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు లేవు, పూరి గుడిసెలు ఉన్నాయి, ప్రయాణానికి సదుపాయాలు లేవు, నడిచి వెళ్ళాలి, లేకపోతే జట్కా బండిలు ఎక్కేసుకొని వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితుల మధ్య అనేకమైన కష్టాలను ఆయన ఎక్కడ ఎదుర్కొన్నాడండి. దేవుని యొక్క సువార్త, ఇప్పుడు ఉన్నటువంటి సువార్థికులు కారుల్లో వెళ్ళి సువార్త చెప్పి మళ్ళీ తిరిగి వస్తారు. కానీ అప్పటి సువార్త అలా లేదు. ఎంతో కష్టపడి భారంతో నడిచి వెళ్ళాలి. అలాగే వీలుంటే జట్కా బండ్లు ఉంటాయి, లేకపోతే పల్లకీలు ఉంటాయి. పల్లకీలు 4 మోస్తూ ఉంటారు. పల్లకీలు తెలుసు కదా అందరికీ. ఒక పల్లకి ఎక్కించుకొని దాన్ని మోస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళాలి, ఎంతో దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క రక్షణ వాగ్దానాల ద్వారా విలియం కేరీ కష్టాల్లో స్థిరంగా ఉన్నాడు. కష్టాల్లో కూడా స్థిరంగా ఉన్నాడు. అబ్రహాం ఎలాగా విశ్వాసంతో ఉన్నాడో, కేరీ ప్రయాణం కూడా అతనికి తెలియనటువంటి ఇండియా భూభాగంలో దేవుని యొక్క పిలుపును అనుసరించడానికి ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి విధేయత, ధైర్యానికి మారుపేరే విలియం కేరీ. దేవుని యొక్క పిలుపు లేకపోతే మిషనరీగా పిలువబడాలంటే విధేయత కావాలి, అదే రీతిగా ధైర్యం కూడా కావాలి. అటువంటి పరిస్థితుల మధ్య భారతదేశంలో సువార్తను అందించాడు విలియం కేరీ. ఈ దినాన మనం ఈ బైబిల్ తెలుగులో చదువుకుంటానంటే దానికి కారణం ఎవరండి? విలియం కేరీయే. అయితే ఇంత బైబిల్ మనకు అన్ని భాషల్లోకి అనువాదం అయ్యేది కాదు. అటువంటి గొప్ప మిషనరీగా విలియం కేరీ ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు విలియం కేరీ ద్వారా దేవుడు జరిగించాడు భారతదేశానికి. కాబట్టి దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధించాలి. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి మంచి ప్లాట్ఫామ్ నాకు అనుగ్రహించావు. ఈరోజు మనం వర్షంలో కూడా దేవుని ఆరాధిస్తున్నామంటే అది దేవుని కృపే. ఎంతోమంది ఆరాధించలేకపోతున్నారు. ఈ రీతిగా ఈ వర్షంలో కూడా దేవుని ఆరాధించి దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిస్తున్నామంటే దేవుని కృప. కాబట్టి అటువంటి పరిస్థితులనే ఇక్కడ విలియం కేరీ ఎదుర్కొని భారతదేశానికి స్వార్థ అందించడానికి గొప్ప కారణమయ్యాడు. కాబట్టి అటువంటి గొప్ప కృప దయచేసినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన ఆరాధించాలని ఈ విలియం కేరీ ద్వారా మన జీవితాలకు హెచ్చరిక అనుగ్రహించబడుతుంది. అలాగే రెండవదిగా చూసినట్లయితే ఈ మిషనరీగా మనం ఉండాలంటే కష్టాల్లో కూడా విశ్వాసం కలిగి ఉండాలండి. మిషనరీలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఎవరో డబ్బులు పంపిస్తే వచ్చిన వాళ్ళు కాదు. చాలామంది కష్టంగా వారు డబ్బులు సమకూర్చుకొని దేవుని యొక్క ఆదేశాన్ని నెరవేర్చడానికి వచ్చారు. దేవుని యొక్క ఆదేశం ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆదేశం. దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్. ఆ గొప్ప ఆదేశాన్ని అనుసరించి అనేక సువార్త తెలియని ప్రదేశాలకు వెళ్ళి వారు సువార్తను ప్రకటించారు. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో వారు ఎంతగానో స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి కష్టాల్లో విశ్వాసం అనేది వారిలో ఉన్నటువంటి పట్టుదలకు ఒక సాక్ష్యంగా కనిపిస్తుందండి. ఎంత పట్టుదల కలిగి ఉన్నారు అనే దానికి ఒక టెస్టిమనీగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మిషనరీల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మొట్టమొదటిగా విలియం కేరీని చూసాం. ఆ మిషనరీల జీవితాన్ని మనం చూసినప్పుడు తరచుగా అనేకమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొంటారు. వాళ్ళు అనేకమైనటువంటి అవరోధాలను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా కష్టాల్లో వారు కలిగినటువంటి విశ్వాసం దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని యొక్క కృపకు సాదృశ్యం అండి. కష్టాల్లో విశ్వాసం కలిగి ఉండటం దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క కృపకు నిదర్శనంగా ఉంటుంది. మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మిషనరీ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో సుమారుగా 50 సంవత్సరాలకు పైగా సేవలు అందించింది ఒక ఆమె, ఒక స్త్రీ. ఆమె పేరేంటంటే యామీ
యామీ కార్మికేల్. ఏం పేరు? యామీ కార్మికేల్. యామీ కార్మికేల్ అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈమె ఐర్లాండ్ దేశం నుంచి వచ్చిందండి. ఏ దేశం? ఐర్లాండ్. ఐర్లాండ్ దేశం నుంచి 1867 1950 మధ్యలో ఆమె జీవించింది. 1857 1950 సంవత్సరాల మధ్యలో జీవించింది. తిరునెవేలి తెలుసు ఎవరికన్నా? తిరునెవేలి సౌత్లో ఉంటుంది. అది మరి కేరళనో లేకపోతే తమిళనాడు, ఆ రెండింటి ఆ మధ్యలో ఉంటుంది. ఆ తిరునెవేలి అనబడే ఒక పట్టణంలో పెద్ద ఆర్ఫన్ సెంటర్ స్థాపించిందండి ఆమె. ఆర్ఫన్ సెంటర్. ఆమె అనేకమైనటువంటి కల్చరల్ సవాళ్ళు ఎదుర్కొంది, అంటే సాంస్కృతికమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంది. అలాగే శారీరకమైనటువంటి రుగ్మతలను ఎదుర్కొంది. అలాగే వ్యక్తిగతమైనటువంటి నష్టాలను కూడా ఎదుర్కొంది. కానీ ఆమెలో ఉన్నటువంటి పట్టుదల కానీ అంకిత భావం కానీ ఏమాత్రం కూడా తగ్గలేదు. దక్షిణ భారతదేశంలో తిరునెవేలి ప్రాంతంలో ఆమె అనేక మందికి సేవ చేసింది. అనాథ పిల్లలకు అలాగే అనేకమైనటువంటి వితంతువులకి సేవ చేసింది. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి పట్టుదల. కష్టాలు ఎదురైనప్పుడు ఒక స్త్రీగా సమాజంలో సేవ చేయాలంటే చాలా కష్టం ఆ రోజుల్లో. కానీ అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొని ఆమె నిలబడి అనాథలకు సహాయం చేస్తూ దేవుని యొక్క కృపను వారికి పంచింది. కాబట్టి కష్ట నష్టాల్లో ఈ మిషనరీలు మనకు జ్ఞాపకం చేసే గొప్ప విషయం ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. 24వ అధ్యాయం 13వ వచనంలో, అంతం వరకు సహించిన వాడేవాడో వాడే రక్షణ పొందును. అంతం వరకు సహించిన వాడేవాడో వాడే రక్షణ పొందును. అంటే ఈ కష్టాల మధ్య ఈ యామీ కార్మికేల్ అనబడే స్త్రీ యొక్క అంచెలంచెల విశ్వాసం అనేది పట్టుదల కలిగి ఉండాలని మనకు బోధిస్తుంది. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, అనేకమైనటువంటి అడ్డంకులు రావచ్చు, అవరోధాలు రావచ్చు. కానీ ఆమె జీవితం మనకు బోధించేది ఏంటంటే, అటువంటి అవరోధాల మధ్య కూడా పట్టుదల కలిగి జీవించాలని ఆమె జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటో యాకోబు పత్రికలో రాయబడి ఉందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శోధనలు సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించువానికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనలు సహించినప్పుడు దేవుడు మన కొరకు ఒక గొప్ప జీవ కిరీటాన్ని దాచిపెట్టాడు. ఆ గొప్ప జీవ కిరీటం ఎవరికి కలుగుతుందంటే, ఆ శోధనకు నిలిచి మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు ద్వారా ప్రేమించబడతాం. ప్రభు మనకు ఆ జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తుని ఎవరైతే కలిగి జీవిస్తూ ఉంటారో వారికి కలిగే పరీక్షల్లో పట్టుదలతో ఉండాలని ఈ రెండవ మిషనరీగా మనం ధ్యానిస్తున్నటువంటి యామీ కార్మికేల్ అనబడిన స్త్రీ యొక్క జీవితం మనకొక నిదర్శనంగా ఉంది, మనకొక నిరీక్షణగా ఉంది, మనకొక ఆదర్శంగా ఉంది, మాదిరిగా ఉంది. ఈమె రెండవ మిషనరీగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగానో సేవ చేసింది ఆమె. ఈ 1867 నుంచి 1950 మధ్యకాలంలో ఆమె చేసినటువంటి సేవ చిరస్మరణీయంగా ఉంది. ఆమె మిషనరీగా వచ్చింది. కాబట్టి వీరి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు అటువంటి గొప్ప మిషనరీలను ఎంచుకున్నాడు. మన భారతదేశానికి పంపించాడు. వేరే దేశాలకు వెళ్ళొచ్చు, కానీ మన దేశాన్ని ప్రేమించి మన యొక్క ప్రాంతానికి వచ్చి మన వారి మధ్య సేవను చేసి సువార్తను పంచిపెట్టి అలాగే అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ఎంతగానో అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వీరిని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు వారిని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో స్తుతి మహిమ ఘనత చెల్లించాలి. అంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మూడవదిగా చూసినప్పుడు ఆ మిషనరీల ద్వారా జీవితాల్లో పరివర్తన వచ్చిందండి. ఈనాడు క్రైస్తవ్యం అనేది భారతదేశంలో ఎంతగా వ్యాపించిందంటే దానికి కారణం ఏంటంటే అప్పటి మిషనరీలే. ఆ జీవితాల్లో పరివర్తన సువార్త వలన కలిగినటువంటి ప్రభావం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలు కేవలం సువార్తే పంచుకోలేదండి. అనేక మంది విద్య అందించారు. ఏదైనా క్రైస్తవ కళాశాలల నుంచి ఎంతమందో విద్యాభ్యాసము అందుకొని పెద్ద పెద్ద కలెక్టర్లుగా లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ దినాన ఉన్నారు. వారందరూ కూడా ఆ విద్యాభ్యాసం ఆ క్రైస్తవ విద్యా సంస్థల నుంచి అందుకున్నవారే. అలాగే ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంస్కరణలు, వీటన్నిటి ద్వారా జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చారు మిషనరీలు అందరూ కూడా. మిషనరీ అంటే కేవలం స్వార్థ మాత్రం ప్రకటించలేదండి. ఆ దినాన విద్య ప్రకటించారు, స్కూళ్ళు ఏర్పాటు చేశారు, అలాగే హాస్పిటల్స్ పెట్టారు, ఇంకా అనేకమైనటువంటి ఆర్ఫన్ సెంటర్స్ని పెట్టారు. ఈ రీతిగా మానవ యొక్క జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చారు.
కనికరము చూపించి దేవుని యొక్క సేవ చేయాలనే కోరికతో తమిళనాడులో ఒక మిషనరీ కూడా వచ్చిందండి. తమిళనాడులో వెల్లూరు, రాయవెల్లూరు తెలుసు అందరికీ, వెల్లూరు. ఆ వెల్లూరులో ఒక ఆమె వచ్చిన, ఆమె పేరేంటంటే డాక్టర్ ఇడా స్కడ్డర్. ఆమె పేరేంటి? డాక్టర్ ఇడా స్కడ్డర్. ఆ ఇడా స్కడ్డర్ అనే ఆమె యొక్క మిషనరీగా వచ్చినటువంటి ఆమె జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఆమె అమెరికా నుండి వచ్చినటువంటి వైద్య మిషనరీ. వైద్య రంగంలో ఆమె డాక్టర్గా ఉంది. వైద్యానికి సంబంధించినటువంటి మిషనరీ 1870 నుంచి 1960 మధ్యలో ఆమె జీవించింది. ఇడా స్కడ్డర్ అనబడే ఆమె ఇప్పుడు వెల్లూరు వెళ్తే మీకు ఒక ప్రముఖమైనటువంటి హాస్పిటల్ కనిపిస్తుంది. వెల్లూరు హాస్పిటల్ అందరికీ తెలిసిందే. వెల్లూరు అనగానే అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్ అనేది అక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళారంటే వెల్లూరులో చూపించుకున్నా అంటారు చాలామంది. వెల్లూరు దేనికి ప్రసిద్ధత అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది, అలాగే హాస్పిటల్ అనేది ఉంది. నేను కూడా ఒకసారి అక్కడ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నేను గతంలో చిత్తూరులో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వెల్లూరు వెళ్ళి హాస్పిటల్ అంతా చూసి వచ్చాను. నేను కూడా డాక్టర్ల చేత చూపించుకోవడం జరిగింది అక్కడ. పుట్టుకతోనే 3 చిన్న బిడ్డలు చనిపోయారు ఆమె జీవించే కాలంలో. వారికి వైద్యం అందక వారు చనిపోవటం, పుట్టుకతోనే చనిపోవటం, ఇవన్నీ కూడా ఆమె జీవితాన్ని ఎంతగానో కలిచివేసినాయి. ఒక హాస్పిటల్ నిర్మించాలనే కోరిక ఆమెకు కలిగింది. ఈ పరిస్థితులన్నింటినీ గమనించి వైద్య రంగంలో ఆమె మిషనరీగా మారిందండి. చాలామంది పుట్టుకతోనే చనిపోయేవారిని మనం చూస్తాం. సరైన వైద్యం అందక, సరైన పోషకాలు అందక, అదే రీతిగా సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఆమె వెల్లూరు ప్రాంతానికి వచ్చి క్రైస్తవ మిషనరీ వైద్య కళాశాలను నిర్మించింది, అలాగే హాస్పిటల్ నిర్మించింది. దినాన వెల్లూరు అంటే, ఆ హాస్పిటల్ అంటే ఎంత ఫేమస్ అంటే అక్కడ దొరకని వైద్యం అంటూ ఏమీ లేదు, అంతగా ఫేమస్గా ఉంది ఆ వెల్లూరు హాస్పిటల్. దాన్ని నిర్మించింది డాక్టర్ ఇడా స్కడ్డర్. ఒక క్రైస్తవ వైద్య మిషనరీగా ఆమె అక్కడికి వచ్చింది. కాబట్టి ఆమె చేసినటువంటి పరిచర్య, పేదలకు పరిచర్య చేసి స్వస్థపరిచిన యేసు క్రీస్తు యొక్క హృదయాన్ని మనకు చూపిస్తుందండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వార్థతో పాటు స్వస్థత కూడా అనుగ్రహించాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ పరిచర్య యొక్క సారాంశాన్ని మనం చూస్తాం. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడిన మాట ఇది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నారు. ఇక్కడ డాక్టర్ ఇడా స్కడ్డర్ యొక్క పరిచర్య కూడా ప్రేమ మరియు పరిచర్య మాత్రమే కాదు, కానీ సువార్త యొక్క పరివర్తన శక్తి ఆమెలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె మన దేశానికి వచ్చినటువంటి అందరూ కూడా సువార్తతో పాటు పేదలకు కూడా సహాయం చేసేవారు. ఎందుకనంటే అది బైబిల్లో చెప్పబడినటువంటి మాదిరి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే ఒక ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. ఇది దేవుని యొక్క మాదిరి మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 25:40లో ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేస్తుందని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మనం మన తోటి సహోదరులకు చేస్తే దాని అర్థం ఏంటంటే దేవునికి చేసినట్టని ఇక్కడ ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. అనేక సందర్భాల్లో మనం పేదవారికి సహాయం చేస్తూ ఉంటాం. దానివల్ల అర్థం ఏంటంటే దేవునికి మనం అప్పు ఇచ్చిన వారిగా ఉంటామని బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. అటువంటి సంకల్పంతో మన దేశానికి వచ్చినటువంటి ఆ మిషనరీ అయినటువంటి, మూడవదిగా మనం ధ్యానిస్తున్నటువంటి ఆ మిషనరీ డాక్టర్ ఇడా స్కడ్డర్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాయవెల్లూరులో ఒక గొప్ప హాస్పిటల్ నిర్మించి, క్రైస్తవ వైద్య కళాశాలను నిర్మించి అనేక మందికి ఆమె వైద్య సహాయాన్ని అందించినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. ఇటువంటి గొప్ప మిషనరీస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన వాక్యంలో ఏం తెలియజేస్తున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి దేవుని వైపు మనం చూస్తూ ఓపికతో పందెంలో మనం ముందుకు పరిగెత్తుదాం. ఎందుకంటే తన అవమానాన్ని కూడా నిర్లక్ష్యపెట్టి తన ఆనందం కొరకు మన కొరకు యేసు ప్రభు వారు ఎలా సిలువను సహించారో, ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారో, మనం కూడా వారి యొక్క అడుగుజాడల్లో మనం కొనసాగాలని దేవుని వాక్యం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వారి జీవితాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక గొప్ప ఆదేశం మన ముందుంది. మనం కూడా పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి. భారతదేశంలో ఈ మిషనరీల జీవితాలు గుర్తు చేసేది ఏంటంటే, విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి ఆదేశం గుర్తుకొస్తుంది. స్థానికంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనటానికి ప్రతి ఒక్కరూ కూడా పిలువబడ్డారండి. కేవలం వాక్యాన్ని చెప్పే వ్యక్తులు మాత్రమే కాదు,
సువార్తను బోధించేవారు మాత్రమే కాదండి, ప్రతి ఒక క్రైస్తవునిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత పిలువబడ్డాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకన్నా ముందు కొంతమంది నడిచారు ఆ మార్గంలో. గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉంది. కాబట్టి వారిని ఉదాహరణగా మనం కలిగి, వారిని మాదిరిగా కలిగి మనం ప్రోత్సహించబడాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పాను, 18 నుంచి 20 వచనంలో రాయబడినటువంటి గొప్ప ఆదేశం మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆదేశం అక్కడ రాయబడి ఉంది. ఆ ఆదేశాన్ని బట్టి మనం ఈ దినాన అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ఆదేశంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని మనము హెచ్చరించబడుతూ ఉన్నాము. 18 నుంచి 20 వచనం మనకు తెలియజేస్తున్న మాట చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది ఏ గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆదేశము. కాబట్టి మిషనరీల జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకున్న పరిధిలో మనం ఎలా సహకరించగలమో మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి ఈ దినాన. ఎందుకంటే ఒక గొప్ప సాక్షి సమూహంగా వారు మన ముందున్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వారిని చేరుకోవటానికి, లేక సుదూర ప్రాంతాలకు వెళ్ళటానికి, సహాయం చేయటానికి, దేవుని ద్వారా వాడబడటానికి మనము స్థిరంగా ఉండాలి. ఒక గొప్ప భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక క్వాలిటీ, అంటే 3 రకాల క్వాలిటీస్ గురించి చెబుతాడు. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ప్రార్థించేవారిగా ఉండాలి. మొట్టమొదటి క్వాలిటీ ఏదండాలి? ప్రార్థించేవారిగా ఉండాలి, అలా అయినా ఉండాలి. రెండో క్వాలిటీ ఏంటంటే ప్రకటించేవారిగా ఉండాలి. రెండో క్వాలిటీ ప్రకటించేవారిగా ఉండాలి. మూడో క్వాలిటీ ఏంటంటే ఇచ్చేవారిగా ఉండాలి. ఏదో ఒక క్వాలిటీ కలిగి ఉండాలి. ప్రార్థించే స్వభావం ఉంటే ప్రార్థన చేయి, దేశం కొరకు ప్రార్థన చేయి. అలాగే నీకు ప్రకటించే తలాంతు ఉంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించు. ఈ రెండు లేకపోతే నీవు ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో ఉంటే, దేవుని యొక్క సువార్త కొరకు ఇవ్వగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే అది కూడా చేయాలి. కాబట్టి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ప్రకటించే వ్యక్తిగా ఉండాలి, లేక ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. మీకు ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి నువ్వు ప్రార్థన చేయి ఆ తలాంతు ఉన్నప్పుడు. ఒకవేళ నీకు ఆ తలాంతు లేకపోతే ప్రకటించు. అది కూడా లేకపోతే నువ్వు దేవుని సువార్తకు సహాయం చేసే వ్యక్తిగా, ఇచ్చే వ్యక్తిగా ఉండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి కలిగి ఉంటే మన దేశంలో ఇంకా సువార్త పరిచర్య ముందుకు కొనసాగుతుందని తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ దినాన విలియం కేరీని మనం జ్ఞాపకం చేసుకుందాం, మిషనరీలకే ఒక పెద్ద తండ్రిగా. అలాగే అమీ కార్మికేల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, గొప్ప సేవ చేసినటువంటి, సాంఘిక సేవ చేసినటువంటి అమీ కార్మికేల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మూడవదిగా ఎడా స్కడ్డర్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇటువంటి మిషనరీల జీవితాల నుంచి మనం స్ఫూర్తి పొందుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు కాబట్టి మనము వారి నుంచి స్ఫూర్తి పొందుదాం. స్ఫూర్తి పొంది మనం కూడా దేవుని యొక్క పరిచర్యల ముందుకు కొనసాగటానికి నిర్ణయం తీసుకుందాం. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మనకు ఉంటుంది. 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక స్వరం వినపడుతూ ఉంది. ఎవరిని పంపుతావు, నా నిమిత్తం ఎవడు వెళ్తాడు అని చెప్పినప్పుడు యెషయా కేక వేస్తున్నాడు, చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము. ఏమని కేకేస్తున్నాడు? చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము. యెషయా గ్రంథం 6:8లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది నాన్న ఈ గొప్ప మిషనరీల ద్వారా దేవుడు భారతదేశంలో చేసినటువంటి సువార్త, వైద్య, సాంఘిక సేవలను మనం జ్ఞాపకం చేసుకుంటూ అంత గొప్ప వ్యక్తులను మనకు ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాం. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.